హలో అండి. ఆక్సిడేషన్ స్టేట్స్ ఫర్ డిఫరెంట్ యాటమ్స్ చూద్దాము. అందులో నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కార్బను. దాని ఒక అటామిక్ నెంబర్ వచ్చి 6. అంటే టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేపాటికి 1s2, 2s2, 2p2. ఇందులో వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఏదైతే ఉందో దానిలో టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఆక్టెట్ రూల్ అంటాం. ఆక్టెట్ రూల్ పొందితే ఏ యాటమ్ అయినా స్టెబిలిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ 8గా మారడం కోసం కొన్ని ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని యాటమ్స్. అలాగే కొన్ని యాటమ్స్ కొన్ని ఎలక్ట్రాన్స్ని డొనేషన్ కూడా చేస్తాయి. ఎక్కడైతే యాక్సెప్ట్ చేసాయో మైనస్ ఛార్జ్తో ఇండికేట్ చేస్తాం, ఎక్కడైతే ప్లస్తో ఇండికేట్ చేసామో అవి యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెక్క. ఇక్కడ ఇప్పుడు 1s2, 2s2, 2p2లో వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎవరు అంటే 2s2, 2p2. అంటే మొత్తం టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 8గా మారితే స్టేబుల్ కాబట్టి ఇక్కడ 4 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. అంటే 4 ఎలక్ట్రాన్ని యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, అలాగే 4 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయినా చేసుకోవచ్చు. కాబట్టి కార్బన్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే ఈదర్ +4 ఆర్ ఈదర్ -4. ఇక నైట్రోజన్ దగ్గరికి వచ్చేపాటికి నైట్రోజన్ ఒక అటామిక్ నెంబర్ వచ్చేపాటికి 7. దాని ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p3. ఇందులో వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎవరంటే 2s2, 2p3. టోటల్గా దాని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 + 3 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ స్టేబుల్గా అవ్వాలి అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ 8 ఎలక్ట్రాన్స్గా మారాలి అంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి అంటే 3 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ 3 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే 3 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి అంటే బాండ్లో పార్టిసిపేట్ చేసి 3 ఎలక్ట్రాన్లు తీసుకుంటుంది. కాబట్టి దీనికి తీసుకుంటుంది కాబట్టి దీనికి ఛార్జ్ ఎంత అంటే -3. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద నైట్రోజన్ ఈజ్ -3. నెక్స్ట్ ఆక్సిజన్ ఒక అటామిక్ నెంబర్ ఎంత అంటే 8. దీని ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను 1s2, 2s2, 2p4. ఇందులో వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2, 2p4. ఇందులో టోటల్గా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటే లేదా వదిలేస్తే అది స్టేబుల్గా అవుతుంది అంటే 8 ఎలక్ట్రాన్స్గా అవుతుంది అంటే ఆల్రెడీ తన దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి అది లూజ్ చేసుకోవటం కన్నా గెయిన్ చేసుకోవటం చాలా ఈజీ. కాబట్టి బాండ్లో పార్టిసిపేషన్ చేసి వేరే వాళ్ళ నుంచి అంటే వేరే యాటమ్ నుంచి అది ఇంకా 2 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీని ఒక ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందంటే 2. కాబట్టి దీని ఒక దీని ఒక ఆక్సిజన్ స్టేట్ ఎంత అంటే 2. నెక్స్ట్ ఫ్లోరిన్ ఒక అటామిక్ నెంబర్ 9. దీని ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను 1s2, 2s2, 2p5. ఇందులో వ్యాలెన్సీ షెల్ ఎవరు అంటే 2s2, 2p5. అంటే ఈ వ్యాలెన్సీ షెల్ మొత్తంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 2 + 5. టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా స్టేబుల్గా మారాలి అంటే ఇంకా అంటే 8గా మారాలి అంటే ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయాలి లేదా లూజ్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ 2 + 5 7 ఉన్నాయి. 8గా మారాలి అంటే ఓన్లీ ఒక ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ ఒక్క ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దానికి ఛార్జ్ ఎంత అంటే -1. నెక్స్ట్ తర్వాత నియాన్ ఒక అటామిక్ నెంబరు 10. ఇందులో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 1s2, 2s2, 2p6. ఇక్కడ చూస్తే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2, 2p6. టోటల్గా 2 + 6 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఆ 80 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఇది స్టెబిలిటీగా ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేయదు, అలా అని డొనేషన్ కూడా చేయదు. అంటే ఎలక్ట్రాన్స్ తీసుకోదు, ఎలక్ట్రాన్స్ ఇవ్వదు. కాబట్టి ప్లస్ ఛార్జెస్ చూపించదు, మైనస్ ఛార్జెస్ చూపించవు. కాబట్టి ఇటువంటి యాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు? జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. నియాన్ కానీ, తర్వాత వచ్చే ఆర్గాన్ కానీ, తర్వాత వచ్చే క్రిప్టాన్ కానీ, తర్వాత వచ్చే క్సినాన్ కానీ, తర్వాత వచ్చే రాడాన్ కానీ, ఇవన్నీ కూడా 8 ఎలక్ట్రాన్స్ వాటి యొక్క వ్యాలెన్సీ షెల్లో కలిగి ఉండడం వల్ల వాళ్ళు ప్లస్ ఛార్జెస్, మైనస్ ఛార్జెస్ రెండూ చూపించకపోవటం వల్ల వాటికి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అనే ఒక పేరు కూడా ఉంది. థ్యాంక్ యూ.